ఏమండి మాల వేసుకున్న తర్వాత నేను ఉపవాసం ఉండొచ్చా? పొట్టి మంచినీళ్ళు ఏం తాగి మాత్రం ఏ అన్నము, పప్పు ఏది తినకుండా ఉండొచ్చా నేను? నేను పస్తు ఉండొచ్చా అంటే, అండి మీరు సివిల్‌లో ఉన్నప్పుడు మీరు పస్తు నుండి దొల్లండి. ఎవరికి కావాలి? ఇప్పుడు సాక్షాత్ అయ్యప్ప స్వామి మీలో ఉన్నప్పుడు ఆయనకి ఒక నైవేద్యం సమర్పయామంట కదా! పస్తు సమర్పయామంటే మీ దగ్గర ఉంటాడా? పారిపోతాడు కదా! కానీ ఆయన పెట్టినా పెట్టకపోయినా ఉంటాడా పోతాడని ఇది ఒక టెక్నికల్ ఇష్యూయే. భక్తికి ఏం లేదు. ఆ అయ్యప్ప మీలో ఉన్నాడు కాబట్టి అయ్యప్పను పస్తు పెట్టకండి. ఒక కనీసం ఏకభుక్తమైనా భోజనం చేయండి, లేదా పలహారమైనా చేయండి, తప్పులేదు. అందుకని పూర్తిగా ఉపవాసం ఉండి సివిల్‌లో ఉండండి సార్ ఉపవాసం. పనికిరాని భోజనం మాలలో లేనప్పుడు బెడ్ కాఫీ నుంచి రాత్రి గుర్రం ఎక్కేంత వరకు ఎన్ని రకాల ఆహారాలు అప్పుడు ఉండండి సార్ ఉపవాసం. మాలలో ఉంటారు ఎందుకు సార్? మాలలో ఉన్నప్పుడు ఏదైనా ఆహారం తినండి, ఏదైనా ఒక పలహారమైనా తినండి. శరణమయ్యప్ప. ఏమండి కొంతమంది 108 రోజులని లేదా 365 రోజుల దీక్ష అని 60 రోజుల దీక్ష అని 40 రోజుల దీక్ష అని 11 రోజుల దీక్ష అని ఆ రోజుకి ఆ రోజు దీక్ష అని అంటున్నారు. ఇది అంతా ఏందండి? ఇది ఎక్కడైనా ఉందా? దీనికైనా ప్రమాణం ఉందా అంటే ఉందండి. ఒక మండల కాల దీక్ష అని ఉంది. ఒక మండలం అంటే 15 రోజుల్లో 3 పక్షములు అంటారు. ఒక పక్షం అంటే 15 రోజులు, దానికి ఒక ప్రాయశ్చిత్తం ఒక రోజు. 3 పక్షములు 3 ప్రాయశ్చిత్తములు కలిపి 48 రోజులు. ఈ 48 రోజులు ఉండడం వల్ల చక్కగా మీరు దీక్ష అనేది జరపాలి. ఆ పైన తీసుకుంటే మీ దీక్షలో మీరు తీసుకునే ఆహారంలో రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు కలడం వల్ల మీ శరీరంలో రసాయన మార్పిడి జరిగి మీరు పడుకున్నప్పుడో లేదా బాత్రూంలోనో మీ యొక్క వీర్యం స్ఖలితమయ్యి బ్రహ్మచర్యం అనేది పోతుంది. 60 రోజులు దాటిన తర్వాత దీక్ష ఎక్కడ లేదు. ఈ 108 రోజుల దీక్షకి ప్రమాణమే లేదు. 360 రోజులకి దీక్షకు ప్రమాణమే లేదు. ఏ లెక్కన ఉండరు. ఓకే, గడ్డం పెరుగుతుంది, బొట్లు పెట్టుకుంటారు, అంతేగాని దీక్షలో ప్రమాణం అయితే లేదు. శరణమయ్యప్ప. కన్యస్వాములు మాల వేసుకుంటే వారికి అవాంతరాలు జరుగుతాయి, లేదా వారికి ఏదో చిన్న కష్టం వచ్చినట్టు ఉంటుంది అంటారు. ఇది నిజమేనా అంటే కాదండి. అది వాళ్ళలా భావించుకుంటున్నారు. కన్యస్వామి అంటే చాలా ఇష్టం అయ్యప్పకు. కాబట్టి వారికి ఏ ఇబ్బంది కలగకుండా అయ్యప్పనే తనే స్వయంగా దగ్గర ఉండి చూసుకుంటారు. కాబట్టి వారికి ఏమి రాదు. కన్యస్వామి అంటేనే సాక్షాత్ అయ్యప్ప స్వామియే. శరణమయ్యప్ప. స్వామి నేను ఒక గురుస్వామి గారి దగ్గర మాల వేసుకున్నానండి. నా వృత్తి పరంగా నేను వేరే ఊర్లోనూ, ఉద్యోగం పరంగానో దేంట్లోనూ వేరే ఊర్లో ఉన్నాను. నేను ఇంకో చోట ఇరుముడి కట్టుకోవచ్చా లేదా వీరి దగ్గర వేసుకోవాలంటే శాస్త్ర ప్రకారం అయితే ఒక గురుగారి దగ్గర మాల వేసుకున్నప్పుడు అక్కడే వేసుకోవాలి. కానీ వృత్తిపరంగా ప్రయాణానికి 2-3 రోజులు అయినప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ గురువునే ఈ గురువుగా భావించి వారిని ఉచిత రీతిలో గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర ఇరుబడి కట్టుకొని వారిని గురువుగా ఎక్కడ చూసినా గురువే శరణమయ్యప్ప. అందరికీ గురువు అయ్యప్ప కాబట్టి గురువుని అయ్యప్పగా గురువునిగా భావించి శబరిమలకి వెళ్ళొచ్చు. శరణమయ్యప్ప. తప్పు లేదు, దోషం లేదు. కానీ మార్గ మధ్యంలో దీక్ష తీయచ్చా శబరిమలకి వెళ్ళి వచ్చిన తర్వాత? నేను అన్నాను, మొన్న ఒక ప్రశ్న అన్నాను, మిమ్మల్ని స్వామిగా పంపించి మీరు బోడిగుండు కట్టుకొని ఇంటికి వస్తారు. పంబలో కొంతమంది మాలైప్పేస్తారు, తిరుపతిలో ఇప్పేస్తారు, ఇంకో చోట ఇప్పుతారు. ఏమంటే తిరుపతికి వచ్చాం కాబట్టి మేము మాలైప్పేసి గుండు కొట్టుకున్నామండి. చాలా తప్పు కదండి. తిరుపతికి మీ ఆవిడ మీరు కుటుంబం అంతా వెళ్ళొచ్చు. శబరిమలకి మీరు వెళ్ళలేరు కాబట్టి, వాళ్ళందరితో పాటు వెళ్ళలేరు కాబట్టి మీరు ఎలా వెళ్ళారో అలాగే ఇంటికి వచ్చి ఆ యొక్క ఆ అఖండ దీపాన్ని చూసి ప్రసాదం వండి 10 మందికి పెట్టిన తర్వాత కుటుంబంతో సహా వెళ్ళి తిరుపతికి వెళ్ళి గుండు కొట్టుకోండి. కానీ మార్గ మధ్యలో మాల ఇప్పకూడదు. ఆ యొక్క దీక్ష యొక్క సంపూర్ణత ఉండదు. శరణమయ్యప్ప. ఉత్తమ గురుస్వామి, అధమ గురుస్వామి లేదండి. విద్య నేర్చిన గురుస్వామి. స్వామి తన శిష్యుణ్ణి చక్కగా యాత్ర తీసుకొని శబరిమలకి వెళ్ళి వచ్చేవారుగాను, స్వామివారి యొక్క శ్లోకాలన్నీ తెలిసిన వారును, స్వామివారి యొక్క విశిష్టత తెలిసిన వారు ఈ అయ్యప్ప దీక్షలో గురుస్వాములు అంటారు. మిగతా వాళ్ళందరూ సీనియర్ స్వాములు అంటారు. శరణమయ్యప్ప.